తెలంగాణ అజిటేషన్ ని, సెపరేషన్ ని వైఎస్ఆర్ గారు సైలెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు అని అన్న తర్వాత ఎప్పుడైతే ఆయన డెత్ అయిందో, అంటే ముందు ఒక లాగుండే, ఆయన డెత్ తర్వాత ఒక లాగుండే అని అంటారు. ఆయన బతుకున్నంత కాలం దీనికి అడ్డుపడ్డాడు. ఆయన ఏం చేశాడంటే జలయజ్ఞం అని పెట్టి వీళ్ళంతా నీళ్ళు ఇస్తే సైలెంట్ అయిపోతారు, బట్ నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం లేదు ఆయన. పార్టీని కూడా చించాడు. 26 మంది గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి దూరం చేశాడు. చంద్రబాబు నాయుడు మాట తప్పిండు. ఇక్కడ అఖిలపక్షంలో మేము సపోర్ట్ చేస్తామన్నాడు. తర్వాత తెలుగుదేశం ఆ పార్టీ ఆఫీస్ నుంచే ఆంధ్రలో ఉద్యమాన్ని రాజేయడానికి ఆడ టీడీపీ కాంగ్రెస్ కలిసి ఒక యూనిటీ ఏర్పడి ఈయన అరేంజ్ చేసిన బస్సులలో కలిసి ప్రయాణాలు చేస్తూ తెలంగాణకి పోతుంది. కేసీఆర్ దీక్షకు ముందు, దీక్ష తర్వాత. దీక్షకు ముందు ఒక 25-30% తెలంగాణ కావాలన్న ఆకాంక్ష ఉంటే దీక్ష తర్వాత 90%. హైదరాబాద్ ని ఇండియాలో కలుపుకోవడానికి చాలా కష్టమైంది. హైదరాబాద్ నుంచి, సోలాపూర్ నుంచి, విజయవాడ నుంచి అన్ని డైరెక్షన్స్ లో టార్గెట్ చేసినారు. మానవ జాతి చరిత్రలో అంత దారుణమైన సంఘటనలు చాలా అరుదుగా ఉన్నాయి. అన్ని వైపుల నుంచి ఆర్మీని పంపించి ఎదురొచ్చిన వాళ్ళందరినీ ఉచ్చపోత కోసారు.